నేను చేస్తాను. తులసి కోటకి పెయింటింగ్ వేస్తున్నా నేను. రేపు కార్తీక పౌర్ణమి కదా, సో లాస్ట్ టైం కార్తీక పౌర్ణమికి తులసి కోట ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు నేను తీసుకొచ్చుకున్నాం. అప్పుడు అంత బాగాలేదు, కలర్ ఫేడ్ అవుట్ అయింది. అప్పుడే వేద్దాం అనుకున్నా కానీ నాకు వీలు పడలేదు. సో ఇవన్నీ పెయింటింగ్ వేయాలి, పెయింటింగ్ వేస్తే బాగుంటుంది అని చేస్తున్నా. తులసి కోటకి పెయింటింగ్ వేయడం అయిపోయినాక నేను మా కళ్యాణ్ ఉద్విత యాజ్ యూజువల్ పూలకి వెళ్ళిపోయినాం. మీకు తెలిసిందే, ప్రతి ఫెస్టివల్ అంటే ఖచ్చితంగా చౌరస్తా దగ్గరికి వెళ్ళాలి, పూలు పండ్లు అవన్నీ తీసుకొచ్చుకోవాలి. ఫెస్టివల్ అంటే అదే కదా. సో నేనైతే ఇవన్నీ తీసుకొని, ఫ్లవర్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. మార్నింగ్ 3 o'clockకి లేసి పూజ చేయడం అదంతా కంప్లీట్ చేయాలి కదా, అంటే 5 వరకు కంప్లీట్ కావాలి. ఇంట్లో పని చేయడం కష్టమవుతుంది అని చెప్పేసి నైటే అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను నేను. అది ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చూసి నేను ట్రై చేసిన, బాగానే వచ్చింది. కాకపోతే ఫ్లవర్స్ లేకుండే కొంచెం అడ్జస్ట్ చేసి అటు ఇటు కట్టేసిన, దండలు కట్టంగా మిగిలినవన్నీ అలా సెట్ చేసేసిన. తర్వాత మార్నింగ్ 4 o'clockకి లేచి పూజ కంప్లీట్ చేసేసి, అత్తమ్మ ఇంట్లో పూజ చేసింది, నేను బయట తులసి కోట దగ్గర అన్ని మిగతావన్నీ రెడీ చేస్తున్నా. ఫ్లవర్స్ కట్టడం కానీ అండ్ నెక్స్ట్ పూజ చేయడం అవన్నీ రెడీ చేయడం చేసేసినాక అత్తమ్మ దీపం ముట్టించి తులసికోట దగ్గర దీపం పెట్టేసినాక వెంటనే నేను 365 ఒత్తులు నేను మొత్తం సెట్ చేసేసినాం. సెట్ అంటే నాకు ఉద్వితకి, కళ్యాణ్కి అండ్ అత్తమ్మకి 4గురికి సెట్ చేసినాం. అప్పటికి మా కార్తీక్ ఇంకా లేవలేదు, నైట్ వర్క్ చేసి పడుకున్నాడు. సరే లేపడం ఎందుకు అనేది సపరేకున్నాం. ఉసిరి దీపాలు కూడా అక్కడే పెట్టేసినాం. మిగతా అంతా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం. యాక్చువల్గా నాకు కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ కొంచెం ఫీవర్ ఉండే, కొంచెం అటు ఇటుగా ఉండే. అండ్ దీని తర్వాత కూడా ఒక సీన్ అయింది. మేము గుడికి వెళ్ళినాం, గుడి దగ్గర మొత్తం చీర కాలిపోయింది. అది నేను ముందు వీడియోలో చూపెడతాను చూడండి. దీని తర్వాత అందరం దీపాలు వెలిగించి ఇంకో కరెక్ట్ మేము దీపాలు ముట్టించే టైంకి 5:10 అట్లా అయింది. 5:10 అట్లా అయింది. దాని తర్వాత అత్తమ్మ నేను కొంచెం రెడీ అయ్యి మేకప్ వేసుకొని జడ వేసుకొని గుడి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ గుడి దగ్గర ఏమైందంటే ఉసిరి దీపాలు దీపదానంకి నేను రెడీ చేసి అక్కడ పెట్టేసి మిగతా దానికని నింపేసి దీపాలు అక్కడ ధ్వజస్తంభం కాడ దీపం ముట్టిద్దామని వెళ్ళిపోయినాక మొత్తం శారీ మొత్తం కాలింది.
నాకు నాకేం కాలేదు, లిటరల్లీ కొంచెం స్క్రాచ్ కూడా అవ్వలేదు, కాకపోతే కొంచెం చీర కాలేదు అంత. ఆ రోజు ఎంత నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది, అంత ఎట్లనో ఉంటుండే. కాకపోతే ఇంక నేను అక్కడ నుండి గుడి నుండి వచ్చేసినాక అత్తమ్మ దీపదానం ఇచ్చేసి ఇంటికి వచ్చింది. దాని తెల్లారి మేము సత్యనారాయణ వ్రతం నమ్ముకోనికి గుడెం గుట్టకు పోయినాం. ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. ఇది నేను కార్తీక పౌర్ణమి రోజు కాలిపోయింది, జస్ట్ మిస్ మొత్తం అది